నమస్తే అండి. నా పేరు జగదీష్. జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ కూసూరి టవర్స్. ఈ అపార్ట్మెంట్ ఏజ్ వచ్చేసరికి 13 సంవత్సరాలు. 33 ఫీట్ రోడ్డు తోటి ఉందండి. ఈ అపార్ట్మెంట్ కల్పన థియేటర్ బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ డౌన్ లో సెకండ్ రైట్. ఫ్లాట్ నంబరు 301 వెస్ట్ ఫేసింగ్ అండి. 1050 SFT. అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 30 గజాలు. ఈ కామన్ కారిడార్ నార్త్ సౌత్ సైడ్ ఉంటుందండి. సౌత్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కన లెఫ్ట్ సైడ్ లో లిఫ్ట్ వస్తుంది. మనం హాల్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది హాల్ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పిఓపి అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. అంతా చాలా నీట్ గా ఉందండి. ఈ హాల్ కొలతలు వచ్చేసరికి 10x17. ప్రస్తుతం ఈ ఫ్లాట్ ను 35 లక్షలకి ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ వాల్యూ 41 లక్షలండి. సో మీరు రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్ కి వెళ్ళాలనుకున్న 41 లక్షలకి రిజిస్ట్రేషన్ కి వెళ్ళాలి. ఫ్లాట్ కి మంచి వెంటిలేషన్ కూడా ఉంది. మనం ఇప్పుడు హాల్ నుండి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సుమారుగా 8x12 కొలతలతో ఉంది. ఈ ఫ్లాట్ కి ఆల్రెడీ గతంలో కబోర్డ్ వర్కులు జరిగి ఉన్నాయి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కబోర్డ్ పక్కన వాల్ కి మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కొలతలు 8x12 వరకు ఉంటుందండి. ఇక్కడ నుంచి మీరు విండో ద్వారా అవుట్ సైడ్ లో ఉన్న వ్యూని చూడొచ్చు. ఇది సామమూర్తి నగర్ బ్రిడ్జ్ అండి. అంటే కల్పన సెంటర్ నుండి డైరీ ఫామ్ కి వెళ్లే రూట్ లో ఉన్నది. మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్తే కనుక ఇదంతా యూటిలిటీ స్పేస్. నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది. సో మీరు ఇక్కడ నుంచి కూడా చుట్టూ ఉన్న వ్యూని ఒకసారి చూడొచ్చు. మనం ఇక్కడ నుంచి కూడా అవుట్ సైడ్ వ్యూ అంతా చూడొచ్చు. సామూర్తి నగర్ ఫ్లైఓవర్ అండి ఇది. మనం ఇప్పుడు హాల్ నుండి మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్తున్నాము. ఇక్కడ ఒక వాల్ పేపర్ ను కూడా చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క కొలతలు 10x13 కొలతలతో ఉంది. మనం పైన సీలింగ్ ను కూడా అబ్జర్వ్ చేయాలి. పిఓపి అది కూడా కంప్లీట్ అయ్యి ఉంది. అలాగే కబోర్డ్ వర్క్లు కంప్లీట్ అయ్యి ఉన్నాయి. సైడ్ వాల్ కూడా డిజైన్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ ని ఇవ్వడం జరిగింది. దీనికి గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ తో ఇవ్వబడ్డాయి. మెయిన్ డోర్ మాత్రం టేక్ తో ఇవ్వబడింది. ఇది డైనింగ్ హాల్ అండి. ఈ డైనింగ్ హాల్ కొలతలు వచ్చేసరికి 10x12. మనకి ఎదురుగా లెఫ్ట్ సైడ్ లో ఉన్నది కిచెన్, రైట్ సైడ్ లో ఉన్నది కామన్ టాయిలెట్. పైన పిఓపి వర్క్లు అన్ని జరిగి ఉన్నాయి. ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్తున్నాము. కిచెన్ లో కబోర్డ్ వర్క్లు కంప్లీట్ అయి ఉన్నాయి. ఇక్కడ మీరు కబోర్డ్ వర్క్లు అన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కింద బాస్కెట్ టైప్ ఆఫ్ కబోర్డ్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. మనం కిచెన్ నుండి డైనింగ్ హాల్ లోకి వచ్చి లెఫ్ట్ సైడ్ లో చూసినట్టయితే కామన్ టాయిలెట్ ని ఇవ్వడం జరిగింది. వెస్టర్న్ మోడ్ కమోడిటీని యూస్ చేయడం జరిగింది. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ 301 కి కేటాయించడం జరిగింది కార్ పార్కింగ్ ని. కార్ పార్కింగ్ ఏరియాలో కిందంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ కార్ పార్కింగ్ ఏరియాలో మనం వెనక నుంచి చూస్తున్నాము. మన రైట్ సైడ్ లో వచ్చింది. ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.